రేపు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే నిరుపేదలకి మళ్ళీ ఆ మెడికల్ సీట్లు మేము అందజేస్తాము. 2019కి చంద్రబాబు నాయుడు గారు 3 సార్లు ముఖ్యమంత్రి. కనీసం ఒక్క గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ అయినా తీసుకొచ్చాడా? ప్రభుత్వం మెడికల్ సీట్ని బజార్లో పెట్టి అమ్ముతున్నాడు ఈ సైకో జగన్. హలో ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం నడుస్తున్న మెడికల్ కాలేజీల పీపీపీ వివాదం గురించి కొంచెం లోతుగా ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ మెడికల్ కాలేజీల వ్యవహారం మొదటి నుంచి కూడా చాలా వివాదాస్పదమైన వ్యవహారం. అంతేకాదు రాజకీయ నాయకులు అనేకసార్లు మాట మార్చడము, పిల్లి మొగ్గలు వేయటం కూడా ఈ 5 ఏళ్లలో జరిగింది. ఈ నెల 4వ తారీఖున ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కేబినెట్ లో ఒక నిర్ణయం తీసుకుంది. తమకంటే ముందు ప్రభుత్వంలో ఉన్న జగన్ తలపెట్టిన 17 మెడికల్ కాలేజీల్లో 10ంటిని పీపీపీ పద్ధతిలో ప్రైవేటు సంస్థలకు అప్పగించాలి అనే ఒక నిర్ణయం తీసుకుంది. పీపీపీ అంటే పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్. ఈ 17 కాలేజీల విషయానికే వస్తే ఇది 2020లో జగన్ తలపెట్టిన ఒక ప్రాజెక్టు. 17 కాలేజీలని ఒక నెట్వర్క్గా రాష్ట్రం అంతా ఏర్పాటు చేయాలనే ఒక నిర్ణయం తీసుకొని ఈ 17 కాలేజీలని 8,480 కోట్లతో సుమారుగా ఒక్కొక్క కాలేజీకి 500 కోట్ల కేటాయింపుతో ఈ 17 కాలేజీలని అనౌన్స్ చేశారు. అది అనౌన్స్ చేసినప్పుడు నిజానికి దాని మీద చాలా విమర్శలు వచ్చాయి. ముఖ్యంగా ప్రతిపక్షాల్లో ఉన్న తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ కూడా ఒక రకంగా ఎగతాళి కూడా చేశాయి. ఇవి కేవలం హెడ్లైన్స్కే పనికొస్తాయి కానీ ఇది నిజంగా జరగదు, జరిగే పని కాదు, ఊరికే మాటలు చెప్తున్నారు కానీ ఇది చేసే పని కాదు అన్నారు. కానీ జగన్ ప్రభుత్వం ఈ మెడికల్ కాలేజీల విషయంలో ముందుకు వెళ్ళింది. బహుశా చెప్పినంత వేగంగా కాకపోయినా కూడా ఈ కాలేజీలని పూర్తి చేసే ప్రయత్నం చేసింది. తన హయాంలో దాదాపుగా 2,000 కోట్ల రూపాయలు దీని మీద ఖర్చు పెట్టింది. అంటే 25% ఆఫ్ ది ఎలొకేషన్ మనీ ఖర్చు పెట్టింది. ఆఫ్ కోర్స్ అవన్నీ కూడా బిల్స్ ఇంకా చెల్లించలేదు, ఇంకా 600 కోట్లు చెల్లించాల్సి ఉంది అని ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం చెప్తూ ఉందనుకోండి. ఏదేమైనా 2,000 కోట్లు ఖర్చు చేసి 5 కాలేజీలని ఆల్రెడీ స్టార్ట్ చేశారు. ఇంకొక 2 కాలేజీలు ఈ సంవత్సరం స్టార్ట్ కావాల్సి ఉంది. మిగిలినవన్నీ వివిధ దశల్లో నిర్మాణాల్లో ఉన్నాయి. మొట్టమొదట 5 కాలేజీలు ప్రారంభించినప్పుడు జగన్ ప్రభుత్వం ఒక జీవో తీసుకొచ్చింది, జీవో నెంబర్ 108. దాని ప్రకారం ఎప్పుడూ లేని పద్ధతిలో గవర్నమెంట్ కాలేజీలో సెల్ఫ్ ఫైనాన్స్ సీట్స్, ఎన్ఆర్ఐ సీట్లు కూడా ప్రవేశపెట్టింది. ఇప్పటిదాకా కూడా గవర్నమెంట్ కాలేజీలో ఉండే సీట్లన్నీ 100కు 100% కన్వీనర్ సీట్స్ కానీ, అంటే ఫ్రీ సీట్స్ అంటారు. ఫ్రీ అంటే ఫ్రీ కాదనుకోండి, 15,000 రూపాయలు ఫీజు కట్టాలి. ప్రైవేట్ కాలేజీల్లో మాత్రమే 50% కన్వీనర్ కోటా ఉంటుంది. మిగిలిన దాంట్లో 35% సెల్ఫ్ ఫైనాన్సింగ్ అంటే బి కేటగిరీ, మిగిలిన 15% ఎన్ఆర్ఐ సీట్లు అంటే సి కేటగిరీ ఇట్లా ఉంటాయి. అదే పద్ధతిని గవర్నమెంట్ కాలేజీలు కూడా అడాప్ట్ చేస్తూ ఒక జీవో తీసుకొచ్చాడు. ఆ జీవో వచ్చినప్పుడు జగన్ ప్రభుత్వం మీద తీవ్రమైన విమర్శలు వచ్చాయి. తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ మాత్రమే కాదు, అనేక మంది వైద్య రంగ నిపుణులు, విద్యార్థులు చాలా మంది దీని మీద తీవ్రమైన విమర్శలు చేశారు. ఇది వైద్య విద్యను అమ్ముకోవటము, పేదలకు వైద్య విద్య అందకుండా చేస్తున్నారు, ఇలాంటి మాటలు అక్రాస్ ది పార్టీ లైన్స్ అపోజిషన్ పార్టీ నుంచి వచ్చాయి. ఒక చోట లోకేష్ మాట్లాడుతూ తాము అధికారంలోకి వచ్చిన తర్వాత 100 రోజుల్లో ఈ జీవోని రద్దు చేసి అన్ని సీట్లు కూడా పేదలకు అందుబాటులోకి తీసుకొస్తాము అని ప్రామిస్ కూడా చేశాడు ఒక పాపకు. ఈ జీవో ఏదైతే ప్రభుత్వం తీసుకొచ్చిందో మొదటి 100 రోజుల్లో రద్దు చేసే బాధ్యత మీ లోకేష్ తీసుకుంటాడని ఈ సభాముఖంగా నేను నీకు హామీ ఇస్తున్నా తల్లి. జగన్ ప్రభుత్వం దిగిపోయే నాటికి 5 కాలేజీలు మాత్రమే ప్రారంభమయ్యాయి, మరొక 2 ప్రారంభం కావడానికి సిద్ధంగా ఉన్నాయని చెప్పాను కదా. ఆ 5 కాలేజీలకి కూడా ఒక్కొక్క దానికి 150 చొప్పున సీట్లు కేటాయింపు కూడా జరిగింది. అవి పనిచేయటం కూడా ప్రారంభించాయి. ఆ తర్వాత పాడేరుకు ఒక 50 సీట్లు వచ్చాయి. ఈ సంవత్సరం పులివెందుల కాలేజీ కూడా మరొక 50 సీట్లు వచ్చాయి. కానీ అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వం ఆ 50 సీట్లను వెనక్కి తిప్పి పంపించడమే కాకుండా వివిధ కాలేజీల్లో జరుగుతున్న నిర్మాణ పనుల్ని సేఫ్ స్టేజ్ దగ్గరికి తీసుకొచ్చి ఆపేయాలి అనే ఒక ఆర్డర్ కూడా ఇచ్చింది. దాంతో అన్ని చోట్ల పనులు ఆగిపోయాయి. ఇక్కడ ఒక విషయం చెప్పి నేను ముందుకు వెళ్తాను. ఈ 17 మెడికల్ కాలేజీల ప్రాజెక్ట్ ఏదైతే ఉందో అది ఫీజుల విషయంలో వివాదాస్పదం అయిందన్న విషయం నిజమే, కానీ అది వైద్యం విషయంలో మాత్రం చాలా ఆసక్తికరమైన డిజైన్ని తీసుకొచ్చింది. ఈ 17 కాలేజీలు రాష్ట్రం అంతా కూడా 50-60 కిలోమీటర్ల లోపల పొజిషన్ చేసున్నాయి. ప్రతి కాలేజ్ కూడా ఒక లోకల్ హబ్ లాగా
లాగా పనిచేస్తుందని అక్కడున్న జిల్లా ఆసుపత్రి కానివ్వండి, మిగిలిన ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు కానీ దీని కింద పనిచేస్తాయని, అట్లాగే ఈ అన్ని హాస్పిటల్స్ ఒక నెట్వర్క్ లాగా పనిచేస్తాయి అనేది ఈ ప్రాజెక్టు ఉద్దేశం. కేవలం వైద్యం వైపు నుంచి చూస్తే ఇది నిజంగా చాలా మంచి ప్రాజెక్ట్ అని చెప్పొచ్చు. మొత్తం స్టేట్ అంతా కూడా కనెక్టెడ్గా పనిచేసే ఒక అవకాశం ఉంటుంది. ప్రొఫెసర్స్ ఒక చోటు నుంచి ఇంకొక చోటికి అవసరాన్ని బట్టి మారి పనిచేసే అవకాశం కూడా ఉంటుంది. అంతా ఒక నెట్వర్క్గా ఉన్నప్పుడు దాంతో మెరుగైన విద్యతో పాటుగా మెరుగైన వైద్యం కూడా లభించే అవకాశం ఉంటుంది. నిజంగానే ఆ ప్రాజెక్ట్ మెటీరియలైజ్ అయితే ఆంధ్రప్రదేశ్లో ప్రజా వైద్యం పరిస్థితి పూర్తిగా మారిపోయి మంచి రోజులు ఖచ్చితంగా వచ్చి ఉంటాయని చెప్పడంలో సందేహం లేదు. మళ్ళీ ప్రస్తుతానికి వద్దాం. ఎవరైతే తాము వచ్చిన తర్వాత గత ప్రభుత్వం ఇచ్చిన జీవోని రద్దు చేసి అన్ని సీట్లను పేదలకు ఫ్రీ సీట్లుగా అందుబాటులోకి తీసుకొస్తాము అని ప్రామిస్ చేశారో వాళ్ళు వచ్చిన తర్వాత ఆ మాట నిలబెట్టుకోకపోగా అంతకుముందు అసలు విద్యలో కొన్ని సీట్లైనా ప్రైవేటు వాళ్ళకి ఇవ్వటం ఏంటి అని విమర్శించిన వాళ్ళు మొత్తం కాలేజీల్ని ప్రైవేటు వాళ్లకు ఇవ్వడానికి నిర్ణయించారు. వీటన్నిటికీ కూడా దగ్గర దగ్గర 50 ఎకరాల ల్యాండ్ ఇప్పటికే అలాట్ అయ్యింది. వాటిలోనే నిర్మాణాలు జరుగుతున్నాయి. వీటిని సంవత్సరానికి ఎకరానికి 100 రూపాయలకు మాత్రమే వాళ్ళకి లీజ్ ఇస్తున్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఒక మాట అన్నారు. పీపీపీ వల్ల పెద్దగా మార్పులేమీ ఉండబోవు. గతంలో అడ్మిషన్స్ ఎట్లా ఉన్నాయో ఇప్పుడు కూడా అలాగే ఉంటాయి. వైద్యానికి సంబంధించి కూడా ఏమీ తేడా ఉండదు అన్నారు. కానీ అది వాస్తవం కాదు. ఏడాదికి 15,000 రూపాయలు కడితే చాలు. అలాంటిది ఈ ప్రభుత్వం ఇప్పుడు ఆ ఫీజు 20 లక్షల రూపాయలకి పెంచింది. అంటే ఎంబీబీఎస్ పూర్తయ్యే లోపల దాదాపు 1 కోటి రూపాయలు బడుగు బలహీన వర్గాలు చెందిన పిల్లలు కట్టే పరిస్థితి ఉంటుందా అని ప్రజలందరినీ ఆలోచించాలా. ఉచితంగా సీట్లు ఇవ్వటం పక్కన పెట్టేసి మొత్తం కాలేజీనే ప్రైవేటైజ్ చేయడంతో పాటుగా వాళ్ళకి విపరీతంగా సంపాదించుకునే అవకాశం కూడా ఇచ్చారు. గత ప్రభుత్వం నిర్ణయించిన ఫీజు చాలా ఎక్కువ అని విమర్శించిన వాళ్ళు అంతకంటే ఎక్కువ హైక్ చేశారు. బి కేటగిరీ సీట్లను 12 నుంచి 10 లక్షలకు తగ్గించారు. కానీ ఎన్ఆర్ఐ సీట్లను 20 లక్షల నుంచి 57.5 లక్షలకు పెంచారు. అంటే ఒక్క ఎన్ఆర్ఐ సీటు వల్ల 5 సంవత్సరాల్లో ప్రతి మెడికల్ కాలేజ్ 2.5 నుంచి 3 కోట్లు సంపాదించుకునే అవకాశం పీపీపీ ద్వారా ప్రైవేట్ సంస్థలకి రానుందనమాట. రెండోది వైద్యం విషయంలో ఏమీ తేడా ఉండదని. ఒరిజినల్ ప్రాజెక్ట్లో ఇవి గవర్నమెంట్ కాలేజీలు. సీట్లు కొన్ని సెల్ఫ్ ఫైనాన్సింగ్లోకి వెళ్ళినప్పటికీ కూడా అనుబంధంగా ఉండే హాస్పిటల్స్ మాత్రం పూర్తి గవర్నమెంట్ హాస్పిటల్స్గా ఉంటాయి. అంతేకాదు ఈ హాస్పిటల్స్ వాళ్ళ దగ్గర ఉన్న ప్రొఫెసర్స్ వల్ల, వాళ్ళకు ఉండే అనుభవం వల్ల, వాళ్ళు చేయగలిగే ఎక్స్పెరిమెంట్స్ వల్ల తమ కింద ఉన్న అనేక గవర్నమెంట్ హాస్పిటల్స్కి మార్గదర్శకాలుగా పనిచేస్తాయి. సపోర్ట్ సిస్టమ్గా కూడా ఉండే అవకాశం ఉంటుంది. పీపీపీ పద్ధతిలో అది పూర్తిగా పోతుంది. గవర్నమెంట్ హాస్పిటల్స్కి పీపీపీ కింద వచ్చే కాలేజీల కింద నడిచే హాస్పిటల్స్కి సంబంధం పూర్తిగా తెగిపోతుంది. అంతేకాదు దీనికి ప్రభుత్వం ఒక హామీ కూడా ఇస్తుంది. అందులో 70% బెడ్స్కి గవర్నమెంట్ నిర్ణయించిన ఫీజు చెల్లిస్తుంది. 30% మాత్రమే వాళ్ళు ఎంత కావాలంటే అంతకు అమ్ముకోవచ్చు. ఇది చూసినప్పుడు నాకు గతంలో చంద్రబాబు నాయుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో పవర్ సెక్టార్లో తీసుకొచ్చిన రిఫార్మ్స్ గుర్తొచ్చాయి. అప్పుడు కూడా సరిగ్గా ఇటువంటి పద్ధతే. ఇలాంటి పద్ధతిలోనే పవర్ ప్లాంట్స్ ఇవ్వటమే కాకుండా అవతల వాళ్లకు ప్రభుత్వ ఖజానా నుంచి విపరీతంగా సొమ్ము కూడా ముట్టింది ఇటువంటి గ్యారంటీల వల్లనే. సో మళ్ళీ కాలేజీల దగ్గరకు వస్తే 70% బెడ్స్కి గవర్నమెంట్ నుంచే ఫీజు వస్తుంది. 30% మాత్రమే వాళ్ళు చేసుకోవాలి. బట్ దీన్ని ఎవరు పర్యవేక్షించాలి? ఎందుకు ఈ మాట అంటున్నానంటే ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లోనూ అట్లాగే దేశంలో చాలా చోట్ల కూడా చాలా హాస్పిటల్స్ 10 నుంచి 25% వరకు ఉచితంగా వైద్యం చేయాలి అనే నిబంధన ఉంది. ఎందుకంటే వాళ్ళు ప్రభుత్వం నుంచి భూమి దగ్గర నుంచి అనేక రాయితీలు తీసుకున్నారు కాబట్టి బదులుగా వాళ్ళు 10 నుంచి 25% దాకా ఉచిత వైద్యం చేయాలి. ఒక్కళ్ళైనా ఏదైనా కార్పొరేట్ హాస్పిటల్కి వెళ్ళి ఈ స్కీమ్ కింద ఉచిత వైద్యం చేయించుకున్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా? అయితే ఆరోగ్యశ్రీ లేదా డబ్బులు. బట్ ఈ ఉచిత వైద్యం అనేది ఎందుకంటే కొన్ని హాస్పిటల్స్కి కంపల్సరీ 10% బెడ్స్ ఉచిత వైద్యానికి ఇవ్వాలి. బట్ నాకు తెలిసినంతవరకు ఏ కార్పొరేట్ హాస్పిటల్ కూడా 1% కూడా అటువంటి ఉచిత వైద్యానికి కేటాయించట్లేదు. అంటే అంత బ్లేటెంట్గా ఈ రూల్ వైలేట్ అవుతున్నప్పటికీ కూడా దీన్ని పట్టించుకునే వాళ్ళు లేరు, ఇంప్లిమెంట్ చేయించే వాళ్ళు లేరు. రేపు ఈ కాలేజీలు ప్రజల భూమి తీసుకొని ప్రజల సొమ్ముతో ఎంతో కొంత కట్టిన బిల్డింగ్స్ తీసుకొని నిజంగా 70% మందికి
ఉచితంగా వైద్యం చేస్తాయని మనం నమ్మొచ్చా? ప్రైవేటు సంస్థలంటేనే కేవలం ప్రాఫిట్ కోసం నడిచే సంస్థలు. వైద్య సంస్థలు భిన్నంగా లేవు అనేది మనందరికీ ఉన్న ఎక్స్పీరియన్స్. మొన్న కరోనాలో చూసాం కదా, ఇవే ప్రైవేట్ సంస్థలు సర్వీస్ని పక్కన పెట్టి ప్రజల్ని ఎట్లా పీల్చి పిప్పి చేశాయో. కార్పొరేట్ వైద్య రంగంలో జరిగే అవకతవకల గురించి మనం అనేక కథలు వింటూ ఉన్నాము, మనందరికీ అనుభవం కూడా. ఈ మెడికల్ కాలేజీలు కూడా వాళ్ళకే అప్పగించబోతున్నారు. ఎందుకు వాళ్ళకే అంటున్నానంటే, ఈ మెడికల్ కాలేజీకి అప్లై చేయాలంటే వాళ్ళకి తప్పనిసరిగా అప్పటికే 220 300 ఏదైతే ప్రిస్క్రైబ్ నెంబర్ ఉందో అన్ని బెడ్స్ ఉన్న హాస్పిటల్ నడిపి ఉండాలి. అది చిన్న నర్సింగ్ హోముల వల్ల సాధ్యం కాదు. ఓన్లీ కార్పొరేట్ హాస్పిటల్స్ కి మాత్రమే 100లో బెడ్స్ ఉండే హాస్పిటల్స్ నడిపిన అనుభవం ఉంటుంది. అంటే వీటన్నిటినీ కూడా మళ్ళీ అదే కార్పొరేట్ హాస్పిటల్స్కి అప్పజెప్పబోతున్నారు. అంటే బేసిక్గా ఏదైతే ప్రజా వైద్య రంగానికి పనికి రావాల్సిన సంస్థలు ఉన్నాయో అవన్నీ కూడా డబ్బుల కోసం వైద్యం చేసి అందుకోసం అవకతవకలకు పాల్పడటానికి, అన్యాయాలు చేయటానికి ఏమాత్రం వెనకాడరు అనే చరిత్ర ఉన్న కార్పొరేట్ సంస్థల చేతుల్లోకి ఇవి పోతున్నాయి అని అర్థం. నిజానికి చంద్రబాబు నాయుడు గారికి ప్రైవేటు సంస్థలంటే విపరీతమైన మోజు, మనందరికీ తెలిసిందే. ఏదైనా ప్రైవేటైజ్ చేయాలి అని చాలా ఉత్సాహపడిపోతుంటారు. గవర్నమెంట్కి డబ్బులు ఎక్కడవే అని కూడా అంటుంటారు. నిజానికి ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ దగ్గర 3 లక్షల కోట్లు. అందులో 6,000 కోట్లు, ఎందుకంటే 2,000 కోట్లైంది చెల్లించాల్సిన బిల్లులు చెల్లించాల్సిందే. 6,000 కోట్లు ఖర్చు పెట్టడం అనేది పెద్ద విషయం కాదు. అందులోనూ అది మొత్తం రాష్ట్రాన్ని ఒక ప్రజా వైద్యానికి సంబంధించిన నెట్వర్క్లోకి తీసుకొచ్చే అవకాశం ఉన్నప్పుడు ఈ కాలేజీల్లో సీట్లకు పేమెంట్ తీసేసి ఉచిత ప్రజా వైద్యంతో పాటుగా ఉచిత వైద్య విద్య కూడా ఇస్తానని కదా చెప్పింది. ఇప్పుడు దాన్ని పూర్తిగా మార్చేసి ప్రభుత్వం దగ్గర డబ్బులు లేవు కాబట్టి ఇస్తున్నాము అని అంటున్నారు. ప్రతిదాన్ని డబ్బులతో చూడటం ఎంతవరకు కరెక్ట్? ఎందుకంటే రైట్ టు హెల్త్ అనేది ఫండమెంటల్ రైట్ 21 రైట్ టు లైఫ్ కింద ఒక ఫండమెంటల్ బాధ్యత. ఇప్పటికే అనేక సార్లు కోర్టులు ఆ మాట చెప్పాయి. సుప్రీంకోర్టు అనేక సార్లు క్లారిఫై కూడా చేసింది. ప్రజలకు విద్య, వైద్యం అందించాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే. ఇవి రెండు కూడా అందించకపోతే ఇంకా మీరేం చేస్తారు? ప్రజలకు అవసరమైన 2 బేసిక్ నీడ్స్ విద్య, వైద్యం, ఇవి రెండు సరిగా అందినప్పుడే ఏ సమాజమైనా ఎదుగుతుంది, ఆరోగ్యంగా ఉంటుంది. ఈ రెండిటి నుంచి ప్రభుత్వాలు క్రమక్రమంగా తప్పుకోవటం మనం చాలా కాలంగా చూస్తున్నాం. నిజానికి జగన్ తలపెట్టిన ప్రాజెక్టు కూడా అలా తప్పుకోవటంలో భాగమే, కొన్ని సీట్లని సెల్ఫ్ ఫైనాన్స్ చేయటం ద్వారా. కానీ అదే సెల్ఫ్ ఫైనాన్స్ వల్ల ఆ ఇన్స్టిట్యూట్స్ నిలబడే అవకాశం కూడా ఉంది. అవి నిలబడినప్పుడు మొత్తం రాష్ట్రం అంతా కూడా పబ్లిక్ హెల్త్ మెరుగుపడే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది. ఒక రాష్ట్రం మొత్తానికి పబ్లిక్ హెల్త్ను అందించడానికి అవసరమైన 6,000 కోట్లు కూడా, అది కూడా ఒకసారి కాదు, వీళ్ళు ఇంకో 4 ఏళ్ళు ఉంటారనుకుంటే సంవత్సరానికి 1,500 కోట్లు కూడా ఖర్చు పెట్టలేకపోతే ఇంకా ఈ ప్రభుత్వాలు ఎందుకు చెప్పండి? అతనికంటే గనుడు ఆచంట మల్లన్న అన్నట్టుగా చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వం జగన్ ప్రభుత్వమే నయం అనే ఒక ఆలోచనని ప్రజల మనసులోకి తీసుకొస్తున్నట్టుగా ఈ ప్రక్రియతో అర్థమవుతూ ఉంది. కాదంటారా? మీరేమనుకుంటున్నారో కామెంట్స్లో చెప్పండి.